హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను ఆరెంజ్ స్పాంజ్ కేక్ని చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను దీనికోసం ఒక ఆరెంజ్ని తీసుకుంటున్నాను. ఇది మొత్తం ఒలిచేసి జ్యూస్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి కూల్గా లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు షుగర్ని వేస్తున్నాను. షుగర్ తర్వాత 1/4 కప్పు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నా. తర్వాత ఆరెంజ్ ఫ్లేవర్ కోసం ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ రావటానికి ఆరెంజ్ పైన ఉండే తొక్కని మంచిగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టేయాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తము నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి 1 కప్ మైదాని జల్లించి తీసుకుంటున్నాను. జల్లించడం అనేది కంపల్సరీగా చేయండి. ఆ తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ జల్లించుకున్నాను. ఆ తర్వాత అన్నీ అయిపోయాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక విస్కర్ తోటి నీట్గా కలుపుతూ చేసేయండి. ఎక్కువ ఫోర్స్గా కలపొద్దు. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ని అందులో యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండండి. కొంచెం 2-3 చుక్కలు నిమ్మరసం వేయండి. కొంచెం కలర్ కోసం నేను లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్. తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా తిప్పుకోండి. మిగిలిన ఆరెంజ్ జ్యూస్ కూడా మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కలిపేసుకున్న తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేకింగ్ ప్యాన్ని తీసుకొని అందులో ఈ పిండి మొత్తాన్ని వేస్తున్నాను. మొత్తం వేసేసాక 2 టైమ్స్ అట్లా ట్యాప్ చేసి ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న అవెన్లో పెట్టేసుకోవాలి. 180 డిగ్రీస్ దగ్గర నేను 35 మినిట్స్ బేక్ చేసుకున్నానండి. చూడండి, చాలా బాగా వచ్చేసింది కదా. ప్యాన్కి అసలు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇది చాలా స్పాంజీ అండ్ చాలా బాగుంటుంది. ఆరెంజ్ ఫ్లేవరు చాలా బాగా వస్తుంది. నేను ఈ న్యూ ఇయర్కి ఎట్లాంటి క్రీమ్ యూస్ చేయకుండా ఈ కేక్ని రెడీ చేసుకున్నాను. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా స్పాంజీగా వస్తుంది. మిక్సీ జార్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే వేసుకొని మీరు ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ యూస్ చేయకుండా గ్యాస్ మీద కూడా చాలా బాగా వస్తుందండి. నేను ఆల్రెడీ ఆరెంజ్ కప్ కేక్స్ చేసి షార్ట్ వీడియోలో పెట్టాను. ఒకసారి మీరు చెక్ చేయండి. అంతే అండి, చూసారు కదా, చాలా స్పాంజీగా వచ్చింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.